రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయమైతుందని తెలుస్తున్నది. గతంలో మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా భయపడ్డారో అట్లనే రాహుల్ గాంధీకి ఇలా బీజేపీ వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. స్పష్టంగా మొన్న ఒక అంశం చెప్పిండ్రు వారు. సత్యం బలమైనదా సత్తా బలమైనదా అంటే సత్తానే బలమైనదని నమ్ముతున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్. అంటే అధికారం మాత్రమే బలమైనది అనుకునే ఒక భ్రమలో ఇలా బీజేపీ బతుకుతున్నది. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఆ సత్తా కోసం ఒక 100 సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సత్తాను వినియోగించడం ఎట్లనో తెలియకుండా సత్యాన్ని వదిలి ఇలా పరిపాలిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతున్నది? ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఇలాంటి నాయకుడు ఉండడం దురదృష్టకరము అని. కాంగ్రెస్ పార్టీకి కాదు, దేశానికి నాయకత్వం వహించే ఒక యువ నాయకుడు వచ్చిన ఇవాళ దేశంలో పీడితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు తన వైపు చూస్తున్నారు. రెండవది, మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే ప్రజల్ని గెలిపించే రాజకీయం బీజేపీకి తెలియదు. అది ప్రజలు తిరగబడ్డ రోజు అర్థమవుతుంది. ఏ నేపాలో, ఏ శ్రీలంకనో, లేకపోతే ఏ బంగ్లాదేశో అట్లా అయినప్పుడు అర్థమవుతుంది. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఇప్పటికీ ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ బీజేపీకి, మోదీకి నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తారు, గాంధీని విమర్శిస్తారు, నెహ్రూను విమర్శిస్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే అందరు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఇదే పరిస్థితి బ్రిటిష్ వాళ్లతో కొట్లాడేటప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు బీజేపీతో కొట్లాడేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. తన సస్టైనబిలిటీ కొరకు ఇష్టం వచ్చినట్టుగా ఓట్ చోరీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి, ఎన్నికల జరుగుతున్న సందర్భంలో 10,000 రూపాయలు బడ్జెట్ల నుంచి 32,000 కోట్ల రూపాయలు ఇచ్చి గెలిచి కూడా ఇది మా గెలుపు అనుకుని నిస్సిగ్గుగా ఇలా భాజపాతో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ మీకు ఇంకా ప్రజలంటే, ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే నమ్మకం ఉందంటే ఓ నమ్ముతాడు. కాబట్టి రాహుల్ గాంధీ ది హీరో ఆఫ్ ది నేషన్ టుడే. ప్రపంచమంతా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేపు భారత్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీ పరిపాలనలో మార్పు తేండి. అట్లీస్ట్ ఏదో ఒక రకంగా మనుషులతోనో మిషన్లతోనో గెలిచిన దాన్ని మార్పు కొరకు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని గౌరవిస్తారు తప్పితే ఇట్లా ఎలాంటి భేషజాలకు పోకుండా మీరు చేస్తున్న తప్పులతోని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్న పరిస్థితి. పైగా ప్రతిపక్ష నాయకులు నచ్చరు, మీకు ప్రతిపక్ష పార్టీలు నచ్చరు. ఇది రాజరికం, నియంతృత్వం, ఫాసిజంలోనే ఇలాంటివి నడుస్తాయి. కాబట్టి రాహుల్ గాంధీని విమర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని విమర్శించడం అని తెలుసుకుంటే మంచిదని చెప్పి బీజేపీ నాయకత్వానికి హితవు.